హే గైస్, ఇవాళ ఒక స్కీమ్ గురించి నేర్చుకుందాం. అది పీఎం కుసుమ్. కుసుమ్ అంటే ఒక అమ్మాయి పేరు అనుకున్నారు, అదొక స్కీమ్ పేరు. పీఎం అంటే ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉతాన్ మహాభియాన్. ఓకే, ఈ స్కీమ్ వచ్చేసి 2019లో లాంచ్ చేశారు. మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎనీ ఎగ్జామ్. ఈ మినిస్ట్రీస్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే చాలా అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క మెయిన్ ఎయిమ్స్. ఈ మెయిన్ ఎయిమ్స్ వచ్చేసి ఫార్మర్స్కి సోలార్ పవర్ యూస్ చేసి వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంచాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ని తగ్గించవచ్చు. అండ్ దెన్ డీజిల్ యూసేజ్ని కూడా రెడ్యూస్ చేసేయచ్చు. సో బై దిస్ వీ కెన్ అండర్స్టాండ్ మెయిన్గా వచ్చేసి 3 ఉంటాయి: సోలార్ పవర్, ఎలక్ట్రిసిటీ అండ్ డీజిల్ రెడ్యూస్ చేయొచ్చు. అండ్ దెన్ 3 కాంపోనెంట్స్ అంటే ఏ, బి అండ్ సి. దాంట్లో ఫస్ట్ వన్ కాంపోనెంట్ ఏలో ఫార్మర్ గ్రూప్స్ కానీ లేకుంటే గ్రూప్స్ ఆఫ్ ఫార్మర్ సోలార్ పవర్ ప్లాంట్స్ని సెటప్ చేసుకోవచ్చు. అప్ టు 2 మెగావాట్స్ వచ్చే సోలార్ పవర్ ప్లాంట్స్ని సెటప్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే సోలార్ పవర్ అనేది జనరేట్ అయ్యి అది మనం యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్కామ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి సెల్ చేసేయచ్చు. సెల్లింగ్ టు డిస్కామ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. అండ్ దెన్ తర్వాత ఇది ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో మనకి దీన్ని బట్టి అర్థమైంది అనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఎక్కువ స్పెండ్ చేయని అవసరం లేదు, అలాగే మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, విల్ బీ సీయింగ్ అబౌట్ కాంపోనెంట్ బి వచ్చేసి డీజిల్ పంప్ ఉన్న వాళ్ళు సోలార్ ఇరిగేషన్ పంప్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. డీజిల్ పంప్స్ని సోలార్ పవర్ పంప్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో డీజిల్ కాస్ట్ అనేది 0 అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ. దీన్ని మనం చాలా మెయిన్గా నోట్ చేసుకోవాలి. అండ్ దెన్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా డిక్రీజ్ అవుతుంది, కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని తెలుసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, సో మనకి పొల్యూషన్ కూడా లేదు, పొల్యూషన్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల వేస్టేజ్ ఏమీ లేదు, మనకంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు దిస్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంపోనెంట్ సి వచ్చేసి ఆల్రెడీ ఎలక్ట్రిక్ పంప్ ఉన్న వాళ్ళకి గ్రిడ్ కనెక్టెడ్. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పంప్స్ని ఇస్తారు. అయితే ఎక్స్ట్రా పవర్ జనరేట్ అయితే అది గ్రిడ్కి వెళ్తుంది, అంటే డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్స్ట్రా వచ్చేసి కంపెనీకి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ దానికి ఫార్మర్స్కి మనీ కూడా వస్తుంది. అలా వెళ్ళడం వల్ల ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుంది. అండ్ కమింగ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సబ్సిడీ ఏంటి ఇక్కడ? సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, అంటే సెంట్రల్ ప్లస్ స్టేట్. మ్యాక్సిమం సెంట్రల్ ఎక్కువ చూస్తుంది, బట్ స్టేట్ కూడా ఇస్తుంది అనమాట. దాంట్లో సెంట్రల్ ప్లస్ స్టేట్ వచ్చేసి 60% సబ్సిడీ ఇస్తుంది, మిగతా 40% ఫార్మర్స్ పెట్టుకుంటారు. ఆ ఫార్మర్స్ కూడా బ్యాంక్ లోన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అలాగే ఇన్కమ్ రెడ్యూస్ అవుతుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ అండ్ చీప్ ఎలక్ట్రిసిటీ. వస్తుంది. అడిషనల్ ఇన్కమ్ అవుతుంది, డీజిల్ కాస్ట్ తగ్గుతుంది, అండ్ పొల్యూషన్ రెడ్యూస్ అవుతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు ఏంటంటే వీ కెన్ ఆల్వేస్ అన్ని విధాలు కూడా మనకి ఈ స్కీమ్ అనేది చాలా హెల్ప్ఫుల్. ఇన్కేస్ మీకు కనుక ఈ కంటెంట్ నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మీ ఊళ్ళో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే ఈ స్కీమ్ గురించి తెలియకపోయింటే వాళ్ళకి ఈ స్కీమ్ గురించి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు ఫాలో.